శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మే 19వ తారీఖు నుంచి 25 తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో ప్రయత్నం చేద్దాం. మరి మీనరాశి వారికి ఈ వారంలో ధనయోగం బాగుంది. ధనస్థానంలోకి బుధగ్రహ సంచారం, చతుర్థ సప్తమాధిపతిగా బుధుడు ధనస్థానంలో సంచరించడం వల్ల జాతకుడికి కుటుంబ అవసరాల నిమిత్తం తగిన ఆర్థిక సహకారం మరి జీవిత భాగస్వామి ద్వారా, మిత్రుల ద్వారా వచ్చే అవకాశం ఉన్నది. సో అది సాధారణంగా మరి విద్యార్థులు కావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి వారి మిగతా అవసరాల కొరకు తగిన ధనం వచ్చే అవకాశం ఉంది. అలాగే స్థిరాస్తి మీద కూడా ఏదైనా ఆదాయం అవకాశం ఉన్న వాళ్ళకి స్థిరాస్తి మీద కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా కుటుంబ సభ్యులు చాలా వరకు ఆనందంగాను హ్యాపీగాను వాళ్ళకి కావలసినటువంటి సౌకర్యాలు కలగడం వల్ల హ్యాపీగానే ఉంటారు. బాగుంది. గురువు 3వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడు అందరికీ మంచి సలహాలు ఇస్తూ అందరినీ మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి అనుకూలమైనటువంటి స్థితి. మొత్తం మీద అందరికీ చేదోడు వాదోడుగా ఉండి అందరు సలహాలు ఇస్తూ వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని బయటపడేసే విషయంలో మీనరాశి వారు ఈ వారం అంతా కూడా బిజీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి మరి కొత్త ఉపాధి అవకాశాలు రావడం, కొత్త పరిచయాలు, స్నేహితులు ఏర్పడడం వల్ల వాళ్ళ జీవిత అభివృద్ధికి ఒక నిర్ణయం తీసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. సో మొత్తం మీద ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి. ఫ్రెండ్ సర్కిల్ సహకారం బాగుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన స్థితి చాలా బాగుంది. అయితే వ్యక్తిగతంగా జాతకుడు అంతర్మదనంగా చాలా అనేక రకాల సమస్యలు, చెప్పుకోలేని బాధలతో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. ఇంచుమించుగా మనకి జాతకుడు తీసుకునే నిర్ణయాల వల్ల, గతంలో చేసిన పొరపాట్ల వల్ల ఒక విధమైన ఆర్థిక నష్టం పొందడం వల్ల అది కుటుంబ సభ్యులు చెప్పుకోలేని విధంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు అంటే సాధారణంగా ఈ రాశిలో ఉన్నవాళ్ళు చాలా సున్నిత మనస్కులై ఉంటారు, చాలా మొగమాటస్తులై ఉంటారు, అంటే ఉన్నత విద్యావంతులై ఉంటారు, అలాగే విద్యార్థులు కూడా ఉంటారు. వాళ్ళు ఏదో విధంగా ఆర్థికంగా నష్టపోవడం వల్ల మరి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఈ విధంగా సతమతం అవుతూ ఉంటారు. కాబట్టి కొంతగా మరి సహనంగా పరిష్కరించుకోండి. సో దానికోసం ఏంటంటే ఒకసారి కోల్పోయిన దగ్గరే మళ్ళా పొందాలనే ఉద్దేశంతో మళ్ళా అటువంటి కార్యక్రమాలు, అంటే ముఖ్యంగా ఏంటంటే క్రికెట్ బెట్టింగు, ఆన్లైన్ గేమ్సు, ఈ జోదం, రేసులు, పేకాట, ఇటువంటి కొన్ని వ్యసనాలు, అంటే వ్యసనాలు అనుకోవచ్చు. కొంతమంది ఎలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో కొంతమందికి అధికంగా జీతాలు రావడం వల్ల, అధికంగా ఆదాయం రావడం వల్ల ఈ మిగిలిన డబ్బు ఏం చేద్దామో తెలియక వీటిలో ఈ వ్యసనాలు అనుకోవచ్చు. బట్ ఎనీహో ఈ ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్లో పెట్టడం జరుగుతూ ఉంటుంది. అది ముందు ఎలా ఉంటుందంటే ఏదో కొద్ది లాభసాటిగానే ఉంటుంది. అప్పుడు ఏమనుకుంటారంటే ఇది ఉద్యోగం కానీ ఇదే బాగుంది అని మొత్తం అంతా అందులో పెట్టి నెమ్మదిగా ఈ క్రెడిట్ కార్డులు, ఆ కార్డులు, ఈ కార్డులు ఉపయోగించి మొత్తం 15 లక్షలు 20 లక్షలు కూడా ఈ నెమ్మదిగా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అది చెప్పుకోనా కూడా ఉండదు. ఇదేంటంటే బాబు మీరు పెద్ద ప్రొఫెసర్ లెక్చరర్ అయ్యండి మీరు ఎలా చేశారని అంటారని ఆ విధంగా ఇబ్బంది పడుతుంటారు కొంతమంది. అందువల్ల ఏంటంటే కొద్దిగా ఆ విధంగా మళ్ళీ చేయకుండా ఉన్న పొరపాటుతో దాన్ని అక్కడితో మానివేసి ఖచ్చితంగా దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఇది అలాగే మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఏలినాటి శని ప్రభావం వల్ల కూడా జాతకుడు ఏదో విధంగా రుణాల్లో దిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇప్పటిదాకా అటువంటి వాటిలో జోలికి వెళ్లకుండా మరి చక్కగా హాయిగా ఉన్న వాళ్ళకి ఓకే. బట్ ఏదన్నా కూడా మరి మనీ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. ఎటువంటి ప్రయోగాలకి, ప్రలోభాలకి లొంగొద్దు. మరి కొంతవరకు జాగ్రత్త వహించండి. బట్ ఏదైనా ఈ నెలాఖరు వరకు కూడా కొద్దిగా జాగ్రత్త వహిస్తే దాని తర్వాత మీకు కుజుడు ధనస్థానంలోకి రావడం వల్ల ఫైనాన్షియల్గా మీకు రెక్టిఫై అవుతుంది. కొంత దగ్గర వారి వల్ల, వేరే కారణాల వల్ల, భూములో, స్థిరాస్తులో, అన్నదమ్ములో, ఫ్రెండ్స్ ఎవరో ఒకరి కారణంతో మీకు మరి తగు విధమైన ఆర్థికపరమైన సహకారం అంది ఇటువంటి సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి
మరి ఈ రాబోయే 10 రోజులు కొద్దిగా ఓర్పుగా వహించండి. ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా దైవం మీద భారం వేస్తూ మంచి వాళ్ళ సహకారంతో వాళ్ళ యొక్క ప్రేరణతో స్నేహంతో మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. ఈ వార ఫలాలు మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ వారం మరి ఒక మంచి రోజుతో ప్రారంభం అవడం జరిగింది. అంటే 19వ తారీఖు నుంచి మనం 25 వరకు తెలుసుకుంటున్నాం కదా. ఈ 19వ తారీఖు ఆదివారం ఏకాదశితో ప్రారంభమైంది. ఇది సత్యనారాయణ స్వామి, అన్నవరం సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం కూడా ఇదే రోజు జరుగుతుంది. అంటే మనం ఎప్పుడూ కూడా దైవాన్ని పూజించడం, కొన్ని పుణ్యక్షేత్రాలు దర్శించడం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని ప్రత్యేక దినాల్లో ఆ భగవంతుణ్ణి పూజించినప్పుడు మనకి ఆ ఫలితం విశేషంగా రావడం జరుగుతుంటుంది. ఉదాహరణకు మరి ఏకాదశి రోజు విష్ణుమూర్తి ప్రియమైంది కాబట్టి ఆ విష్ణుమూర్తి ప్రియమైన రోజున అన్నవరం సత్యనారాయణ స్వామి కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి వీలైన వాళ్ళు మరి ఆ కళ్యాణాన్ని దర్శించవచ్చు. అది డైరెక్ట్గా వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు టీవీలో కూడా లైవ్ టెలికాస్ట్ అయినప్పుడు అది మనం చూడటం వల్ల కూడా సేమ్ అదే ఫలితాన్ని మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే అదే రోజున మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం కూడా జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోయి గురుగ్రహ అనుగ్రహం అలాగే రవిగ్రహ అనుగ్రహం కూడా సంపూర్ణంగా లభిస్తాయి. కాబట్టి కామన్గా మరి ఈరోజు అదొకటి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇదే నెలలో ఇదే వారంలో మనకి 23వ తారీఖున బుద్ధ పౌర్ణిమ కూడా రావడం జరుగుతుంది. పౌర్ణిమ రోజు అమ్మవారిని దర్శించడం వల్ల, అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల, లక్ష్మీ అమ్మవారిని మరి కనకదార స్తోత్రంతో కానీ అలాగే లలితా సహస్రనామంతో కానీ పూజించడం. వీలున్న వాళ్ళు సాయంకాలం దాకా ఉపవాసం ఉండి మరి చంద్రుడు వచ్చిన తర్వాత అమ్మవారికి పాయసం నైవేద్యంగా పెట్టి మరి లలితా సహస్రనామాన్నో కనకదార స్తోత్రాన్నో పారాయణ చేయడం వల్ల వివాహంలో ఉన్నటువంటి దోషాలు తొలగుతాయి. అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి వివాహం తొందరగా జరిగే అవకాశం ఉంటుంది. ఇది కూడా మంచిది. బట్ అదే రోజున మనకి అన్నమయ్య జయంతి కూడా రావడం జరుగుతుంది. సో ఆ రోజు మరి సంగీతానికి ఇష్టపడేవారు, వెంకటేశ్వర స్వామి భక్తులు మరి విధి విధానంగా స్వామిని సేవించడం వల్ల మరి స్వామి భక్తుల్ని మనం సేవిస్తే స్వామి అనుగ్రహం కంపల్సరీగా లభిస్తూ ఉంటుంది. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దాన్ని కూడా విధి విధానంగా పాటించవచ్చు. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా 22వ తారీఖు మే నెలలో చిన్నమస్త అంటే దశ మహావిద్యల్లో ఒక అమ్మవారి యొక్క జయంతి కూడా రావడం జరుగుతుంది. ఎవరైతే రాహు కేతు గ్రహాల యొక్క బాధలు ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు ఆ రోజు ఈ అమ్మవారిని విధి విధానంగా పూజించడం వల్ల అన్నిటికీ ప్రతిరూపమైనటువంటి కనకదుర్గ అమ్మవారి ఆలయ దర్శనం వల్ల కూడా మీకు ఆ రోజు మంచి జరిగే అవకాశం ఉంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే సరిగ్గా మళ్ళీ వచ్చే ఆదివారం 26వ తారీఖున సంకటహర చతుర్థి రావడం, అదే రోజు మూలా నక్షత్రం రావడం, ఆదివారం కావడం వల్ల మరి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏ జాతకంలో ఎటువంటి దోషం ఉన్నా కంపల్సరీగా వాళ్ళు రాబోయే 26 మే తారీఖున సంకటహర చతుర్థి రోజు వినాయకుడిని అభిషేకం ద్వారా కానీ హోమం ద్వారా కానీ విధి విధానంగా పూజ చేసుకోవడం వల్ల వీలు కాని వాళ్ళు కేవలం ఈ ఎవరైతే విద్యార్థులు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు ఆ రోజు విఘ్నేశ్వరుని గరికతో అర్చించి పూజించడం వల్ల కంపల్సరీగా వాళ్ళకి ఈ నెలలో రాబోయే అన్ని కష్టాలు కూడా తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.